నమస్కారం అండి. నా పేరు పావని. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామం అండి. నేను మా స్వగ్రామమైనటువంటి తోటవారిపాలెంలో ఒక 15 సెంట్లలో ఏటీఎం అనేది వేయడం జరిగింది. ఈ ఏటీఎంకి ముందుగా అయితే నేను ఘనజీవామృతాన్ని వేసి దుక్కి దున్నించుకోవడం జరిగింది. ఆ తర్వాత 4 అడుగుల వెడల్పుతో 11 బెడ్లు అయితే తీయడం జరిగింది. ఈ బెడ్లకి మధ్యలో ఒక 2 అడుగుల లోతు కాలువ అయితే తీయడం జరిగిందండి. ఈ 11 బెడ్లు కూడా పలు రకాల దుంపజాతి, అలాగే ఆకుకూరలు, అలాగే నారులతో అయితే నింపడం జరిగింది. ఆకుకూరలు వచ్చేసరికి మనకు ఉన్నటువంటి చుక్కకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, ఇన్ని రకాల ఆకుకూరలు అయితే ఏటీఎం బెడ్ల మీద వేసాము. మనకు ఆకుకూర రావడానికి 40 రోజులు పడుతుందండి. ఒక ఆకుకూర హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో రిలే సోయింగ్ చేసేటప్పుడు అదే రకమైన ఆకుకూర కాకుండా ఇంకొక రకమైన ఆకుకూర అనేది పెట్టడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనం పంట మార్పిడి చేస్తున్నాము, నేలలో కొంత మార్పును అనేది గమనిస్తున్నాము. అలాగే దుంపలు వచ్చేసరికి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఈ 3 రకాల దుంపలు బాగానే వచ్చింది మాకు. నార్లకు వచ్చేసరికి వంగ, టమాటా, మిర్చి, అలాగే బంతి చెట్లు కూడా ఏటీఎం చుట్టూ సరిహద్దు పంటలుగా పెట్టడం జరిగింది. బంతి చెట్లతో పాటుగా అక్కడక్కడ ఆముదపు గింజలు పెట్టడం జరిగింది. ప్రతి బెడ్ మీద ఒక 2-3 మొక్కజొన్న విత్తనాలు అయితే పెట్టామండి. ఈ మొక్కజొన్న మనకి బాగా హైట్ గా పెరుగుతుంది. దీనివల్ల మనం ఆకుకూరలకు కొంత నీడనైతే కల్పిస్తున్నాము. మనం మొక్క 1వ రోజు నుంచి 15 రోజులకండి మనము ఆ మొక్కల యొక్క బలానికి ద్రవజీవామృతాన్ని అయితే వాటర్ కలుపుకొని ద్రవజీవామృతం స్ప్రే చేసాము. అయితే ముందుగా ఈ విత్తనాలన్నీ పెట్టేటప్పుడు కొన్నిటిని విత్తనాలైతే విత్తన శుద్ధి, నారు అయితే నారు శుద్ధి, బీజామృతంతో చేసుకోవడం వల్ల మనకి భూమిలో నుంచి కానీ వాతావరణం నుంచి కానీ వచ్చే తెగుల్ని కొంతవరకు అరికట్టవచ్చు. చిన్నపాటి పురుగులను కానీ అలాంటి గుడ్డు దశలో ఉన్న పురుగులను కానీ అరికట్టడానికి వేపాకుని ఉపయోగించుకొని నీమాస్త్రాన్ని తయారు చేసుకొని స్ప్రే చేయడం అయితే జరిగింది. అలాగే మనకి వంగ చెట్లకి పురుగు బాగా వస్తుంది కదా, అలాంటి వాటి కోసం కొంచెం పెద్ద పురుగులకి అగ్నాస్త్రాన్ని అయితే ప్రిపేర్ చేసి స్ప్రే చేయడం జరిగింది. ఈ 11 బెడ్ల మీద ఒక పంటకి సంబంధం లేకుండా రకరకాల పంటలు అయితే, రకరకాల కూరగాయలు అయితే, ఆకుకూరలు అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ స్థలాన్ని నేను దున్నించుకోవడానికి కానీ, అలాగే ఘనజీవామృతానికి కానీ, బెడ్లు తీపిచ్చినందుకు కానీ, విత్తనాల ఖర్చు ఓవరాల్గా నాకు ఈ ఏటీఎంకి ఒక దాదాపు 5,000 ఖర్చు అయిందండి. నెలకి ఇదే ఏటీఎంలో నుంచి అది ఆకుకూర రూపాన కానీ, కూరగాయల రూపాన కానీ నేను దగ్గరగా 10,000 వరకు తీసుకున్నాను. అలాగే చుట్టూ కూడా మనము బంతి చెట్లు పెట్టుకున్నాం కదండి, సో ఆ బంతి పూల నుంచి కూడా మనం కొంత ఆదాయాన్ని అయితే తీసుకున్నాము.
ఈ విధంగా నా ఏటీఎంని రెడీ చేసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మేము వీక్లీ వాటిల్లో నుంచి కొంతవరకు ప్రోడక్ట్ అయితే తీసుకోవడము, ఎంఆర్ఓ ఆఫీస్లో స్టాల్లో పెట్టడం అయితే జరిగింది.